కరీంనగర్ వినోదన్న పేరే చెప్పలేదు, సబ్జెక్టే చెప్పినాను. వ్యతిరేకంగా ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో తరివేయాలని కాలేజు ఇక్కడ మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా మతం పేరుతో కులాల పేరుతో బీజేపీ ప్రభుత్వం అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని ఆనాడు అంబేద్కర్ చెప్పిండు. పూణేలో ఇప్పటికి 22 సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు పొద్దున లేస్తే మందకృష్ణ తన స్వార్థ ప్రయాణాల కోసం తప్ప వర్గీకరణపై జాతి పట్ల ప్రేమ లేదు. అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మందకృష్ణకు సంబంధం లేదని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 2014లోనే మాజన సోషలిస్ట్ పార్టీ పెట్టి ఇక్కడి నుంచి ఎంఆర్పిఎస్ జెండాను మర్చిపోవాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండాను మర్చిపోండి, మాజన సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకోవాలని సాయంపేటలో బహిరంగ సభ పెట్టి రాష్ట్ర స్థాయి సమావేశం జరిపి జెండాను మర్చిపోవాలని చెప్పిన వ్యక్తి. మరి అట్లాంటప్పుడు ఆ మాదిగల గురించి, మాదిగల హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు మందకృష్ణ లేదని మీ సందర్భం గుర్తు చేస్తున్నాం. అంటే పూటకో పాట పెడతాడు. 2004లో మాజన సంఘర్షణ పార్టీ పెట్టి రాజ్యాధికారం అన్నాడు. ఆ పార్టీ 2004 తర్వాత వర్గీకరణ అన్నాడు. మళ్ళీ 2009లో త్రిలింగ పార్టీ అని తెర మీద తీసుకొచ్చి అక్కడి నుంచి మాదిగలు పోటీ చేసిండు. అక్కడ మళ్ళీ త్రిలింగ పార్టీ తర్వాత 2009 తర్వాత 10 నుంచి మళ్ళీ వర్గీకరణ అన్నాడు. మళ్ళీ 2014లో దామోదర్ రాయ నరసింహ ఉంటే కాంగ్రెస్ అంటున్నాడు, మోతుపల్లి నరసింహ ఉంటే టీడీపీ అంటున్నాడు. ఎవరొద్దు, ఎంఆర్పిఎస్ జెండనే మనం ముందుకు పక్కన పెట్టి రాజ్యాధికారం వైపు మన అంతిమ లక్ష్యము. వర్గీకరణ ఈ పార్టీలు ఆ పార్టీలు చేస్తలేవు, ఏ పార్టీ కాదు, స్వతంత్రంగా మనం పార్టీ పెట్టి అణగారిన వర్గాలు రాజ్యాధికారం వైపు మనం ప్రయాణించి రాజ్యాధికారం తీసుకొచ్చి మన వర్గీకరణ సాధించుకుందామని చెప్పిన వ్యక్తి మళ్ళా మాజన సోషలిస్ట్ పార్టీ పక్కన పెట్టి మళ్ళీ వర్గీకరణ ముసుగులో మళ్ళీ బీజేపీ మద్దతు తెలిపింది. అసలు ఆయన పార్టీ సిద్ధాంతం వర్గీకరణ ఉందా? ఆయన నమ్ముకున్న బీసీలే చేసాడు. అంటే వర్గీకరణ పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు కాబట్టి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. అందుకోసమే ఆయన మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నువ్వు జెండాను మర్చిపోన్నావు అంటే నువ్వు కిందేసిన జెండాను మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఆయన ఎంఆర్పిఎస్గా ప్రకటించే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాము. అందుకోసం ఆయన మన్వాద ముసుగులో ఉన్నాడు కాబట్టి, దళిత కాన్సెప్ట్లో లేదు కాబట్టి ఆ దళితులపై దాడులు చేసిన బీజేపీ పార్టీ మా స్త్రీలపై, మా అక్కలపై, మా తల్లులపై ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ దాడులు చేస్తున్నారు. మనసులో లేని చూడని పార్టీకి ఆయన మద్దతు తెలుపడం అంటే ఆయన మాదిగ రిజర్వేషన్ పార్టీ కాదు, మాజన సోషలిస్టు పార్టీగా ఆయన మద్దతు తెలుపు కనుక మేము భావిస్తున్నాం. స్పష్టంగా ప్రధానమంత్రి తెలపడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకే మేము మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే కరీంనగర్ ఎంపీ పార్లమెంటు అభ్యర్థి అయిన వినోదన్న గారికి మా మాదిగల మద్దతును ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని మాదిగ పొగ్గులాలని కూడా మేము పిలుపునియడం జరిగింది. తెలంగాణలో మా వర్గీకరణ సమస్య కాదు, సబ్బండ కులాల సమస్యలను కూడా పరిష్కరించిన ఘనత కేసీఆర్కే ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. తన ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఎవరైనా చూడండి, ఒక వ్యవసాయం చేస్తే దాంట్లో ఉన్న కష్టాలు ఆ వ్యవసాయం పడ్డ రైతుకే తెలిసి ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఎక్కడ ఏముండాలి, ఎక్కడ వాస్తే ఉండాలి, ఆ బాధ ఆ ఇల్లు కట్టడానికే తెలుసు విలువ. మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్, తెలంగాణ ప్రజల బాగోగాలు కేసీఆర్కే తెలుస్తుంది, మాత్రం కేసీఆర్కే తెలుస్తుంది, ఇతరులకు తెలియదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పథకాలు ఏర్పడ్డాయి. మీరు చూడండి, తెలంగాణ రాకముందుకు మన చెరువులు ఎట్లున్నో అందరికీ తెలిసింది. తెలంగాణ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో మిషన్ కాకతీయ పేరుతో చెరువులు ఎంత కలకలలాడినాయో మన కళ్ళ మూట కనపడ్డది. అట్లాగే కరెంటు 10 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా రైతాంగానికి ఒక 3 పూటలు అన్నం తినే దిశగా ఇలా కరెంటుని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కి ఉంది. అంటే ఓ దిక్కు రైతాంగానికి చాలా బ్రహ్మాండంగా మేలు చేసింది. అట్లాగే విద్య చాలా విలువైనది. రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రంలో 168వ డిగ్రీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 268 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాడు కేసీఆర్ గారు. అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే నియోజకవర్గానికి ఏర్పాటు చేసినాడు కేసీఆర్. అట్లాగే మైనార్టీ అన్నలకు నియోజకవర్గానికి మైనార్టీ గురుకుల పాఠశాల చరిత్ర కేసీఆర్కి ఉంది. అట్లాంటప్పుడు సబ్బండ కులాల
బాగోలు చూసిన చరిత్ర కేసీఆర్కు ఉంది. అందుకోసమే ఏ డెవలప్మెంట్ జరిగినా చూడండి, కేసీఆర్ కిట్ కావచ్చు, వృద్ధుల పింఛని, వితంతుల పింఛని, అట్లా సంపన్న కులాలకు అన్ని రకాలుగా కూడా అందించిన ఘనత కేసీఆర్కు ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేసీఆర్కే మద్దతు తెలపాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. బీజేపీ పార్టీకి ఓటేస్తే అది మతాల పేరుతో, కులాల పేరుతో చుచ్చులు పెడుతుంది. ఇక్కడ ఉన్న మైనార్టీలకు, ముస్లిం సోదరులకు, దళిత క్రిస్టియన్లపై దాడులు చేసిన చరిత్ర మన కళ్ళమూట అవపడుతుంది. ఈరోజు కూడా దళితులకు గుళ్ళలకు, బల్లలకు ఉన్న చరిత్ర ఉంది. కాబట్టి అందుకోసమే బండి సంజయ్ ఓటేస్తే మతాల పేరుతో చిచ్చు పెట్టి దాడులు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అహంకారపూరితమైన ఉన్నాడు. కాబట్టి అసలు అతను చేస్తే ఇక్కడ ఈ ప్రజలు కూడా బాగుపడరు. కాబట్టి ఎంపీ వినోదన్న ఒక లెఫ్ట్ భావజాలం నుంచి ఇచ్చినోడు, తెలంగాణ రాష్ట్రం ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినాడు. కాబట్టి తెలంగాణ పట్ల చాలా అవగాహన ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దళితులు మాదిగలు ఓట్లేయాలని పిలుపునిస్తున్న జైపీ. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ అన్న గారికి తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకనగా వినోద్ కుమార్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిండు. ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి. 2 సార్లు ఎంపీగా పనిచేసిండు. ఈ కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీ కావడంలో వినోద్ అన్న గారి పాత్ర లేని ఆ స్మార్ట్ సిటీ కాలేదు. స్మార్ట్ సిటీ ప్రదాతనే వినోద్ అన్న గారు. అట్లాగే కరీంనగర్ జిల్లాలో రూర్బన్ పథకం గుండా తీసుకొచ్చి కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా మేము ఆయనను తెలంగాణ ప్రజల మన్ననలు చేసిన వ్యక్తిగా, మరియు మా వర్గీకరణ విషయంలో కూడా మాకు ముందుండి కొట్లాడే వ్యక్తిగా మేము ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ బండి సంజయ్ అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి దళితులు అంటే ఆయనకు చిన్న చూపు. దళితులు అంటే ఆయన ముక్కిరిచి చూస్తాడు. ఆయన ఒక విధమైనటువంటి ఉన్మాది. ఆయనకు మాదిగలు అంటే అసలే నచ్చదు. ఈ ఎన్నికల్లో మందకృష్ణను వాళ్ళు ఒక ఎన్నికలలో పావుగా, ఎన్నికల స్టంట్గానే వాడుతూ ఉన్నారు. అదే మందకృష్ణ, నీకు రోషం, నీకు జాతి మీద ప్రేమ ఉంటే ఒక్కడే చెప్పు. 12% ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే? వర్గీకరణ మీద నీకు చిత్తశుద్ధి లేదు. 100 రోజులల్లా వర్గీకరణ అన్న పార్టీకి నువ్వు మద్దతు ఎట్లిస్తావు? అట్లాగే కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి కాలయాపన చేసి కమిషన్ల పేరు మీద మాదిగ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న పార్టీగా మేము ఆ పార్టీకి కూడా సపోర్ట్ చేసేది లేదు. మేము కాంగ్రెస్ పార్టీని కూడా ఇక్కడ భూస్థాపితం చేసి పారేస్తాం. వినోద్ అన్నను అఖండమైన మెజారిటీతో గెలిపించి మేము ఆయన కృతజ్ఞతగా ఉంటామని మాదిగ ఉపకులాల ప్రజలకు ఈ కరీంనగర్ పార్లమెంట్ పక్షాన అందరికీ వినోద్ అన్న గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని వేడుకుంటున్నాం. జై మాదిగ, జై మాదిగ. చెప్పండి ఫస్ట్ నాయకత్వం వంగపల్లి కిరణ్ గారు